ఈరోజు మన ధ్యానాంశము ఏంటంటే స్కార్స్ ఆఫ్ సిన్, పాపము యొక్క మరకలు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాము. మన జీవితంలో ఎన్నోసార్లు మనం గాయపరచబడతా ఉంటాము. ఎన్నోసార్లు అనుకోకుండా తెలుసో తెలియకో మనకు గాయాలు అవుతా ఉంటాయి. అయితే ఆ గాయాలు మానిపోతా ఉంటాయి, కానీ ఆ మచ్చలు మాత్రము శరీరం మీద మిగిలిపోతా ఉంటాయండి. ఆ చిన్నప్పుడు తగిలిన గాయాలు కూడా, ఆ మరకలు అలాగే మన శరీరం మీద ఉండిపోతా ఉంటాయి. అవి చూసుకున్నప్పుడల్లా ఆ బాధాకరమైన సంఘటనను మనము నెమరేసుకుంటా ఉంటాం. సో, పాపము అనేది కూడా ఒక మచ్చలాగా మనిషి జీవితంలో మిగిలిపోతది అని, ఒక మరకగా మిగిలిపోతదని దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతా ఉంది. చాలా సార్లు పాపము అంటే మనం చాలా ఈజీగా తీసుకుంటాము. అంటే ఏం గాదులే, అంటే ఈ క్షణంలో అయితే నాకు ఎటువంటి పనిష్మెంట్ రావట్లేదు గదా! సో, తప్పేం లేదులే అని మనము కాంప్రమైజ్ అవుతా ఉంటాం చాలా సార్లు. కానీ అవి ఒకరోజు మరకలుగా మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆయన సింహాసనం ముందు మనము తీర్పు దినమున హాజరవుతామో, ఆ రోజు ఒక మరకగా మన జీవితం మీద ఆ పాపము మిగిలిపోతదండి. సో, అటువంటి మరకలు ఒకవేళ మన జీవితంలో ఉంటే, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏంటంటే, ఆ పాపపు మరకలు మనము కడిగేసుకోవాలి. హల్లెలూయా! సో, ఒక వ్యక్తి ఏమంటా ఉన్నాడంటే, లైఫ్ గోస్ ఆన్ బట్ స్కార్స్ రిమైన్. జీవితము ముందుకు వెళ్ళిపోతది, కానీ ఆ యొక్క మరకలు ఉండిపోతాయి. లేకుంటే ఆ గాయము చేయబడిన మచ్చలు ఉండిపోతాయి అని వ్యక్తి అంటా ఉన్నాడు. ఇంకొక వ్యక్తి అంటున్నాడు, వూండ్స్ మే హీల్ బట్ ద స్కార్స్ రిమైన్ ద సేమ్. సో, గాయము స్వస్థపరచబడతది, కానీ మరక అలా ఉండిపోతది అని ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఒక మా యొక్క ఆహ్, చిన్న కుమారులు ఇద్దరు ఒకసారి గొడవ పడి ఒకరినొకరు నెట్టుకున్నారండి. నెట్టుకున్నప్పుడు ఒక చిన్నోడికి గాయమైంది. పెద్ద బాబు చిన్నోడిని పడేసినప్పుడు తలకు చిన్న గాయమైంది. ఆ గాయమైన చోట ఇప్పటికీ హెయిర్ రావట్లేదు. తలకు వెంట్రుకలు ఆ స్థలంలో రావట్లేదు. అంటే ఆ గాయాన్ని చూసినప్పుడల్లా గూడా ఏం గుర్తుకొస్తుందంటే, వాళ్ళ అన్న తనని నెట్టేశాడు, పడేశాడు. ఒక గాయం అయింది. చూడండి, ఆ గాయము బ్లడ్ ఎప్పుడో ఎండిపోయింది. లేకుంటే ఆహ్, గాయం స్వస్థపరచబడింది గానీ, ఆ మరక ఉండిపోతా ఉందండి. లైఫ్ లాంగ్ బ్రతికున్నంత వరకు ఆ మచ్చ అనేది మన శరీరం మీద ఉండిపోతది. ఇన్ ద సేమ్ వే పాపము అనే మచ్చ కూడా చాలా భయంకరమైనదని వాక్యం చెప్తా ఉంది. ఒకసారి చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. గలషియన్స్ చాప్టర్ 6 వర్స్ 17. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. ఇక్కడ అపోస్తులైన పౌలు చక్కటి మాట అంటా ఉన్నాడు. నా శరీరం మీద క్రీస్తు ముద్రలున్నాయి. నేను ఎన్నో సార్లు గాయపరచబడ్డాను. ఎన్నో సార్లు వెలివేయబడ్డాను. ఎన్నో సార్లు నా జీవితంలో అనుకోని సంఘటనలు జరిగాయి. ఇవన్నీ ఎవరి కోసం అంటే, యేసు ప్రభు కోసము నేను ముద్రలు ధరించాను అంటున్నాడండి. ఈరోజు మన శరీరం మీద ఎవరి ముద్రలున్నాయి? మన శరీరము దేనికి నలుగగొట్టబడతా ఉంది? మన శరీరమును ఎవరి కోసము మనం గాయపరుచుకుంటా ఉన్నాము? క్రీస్తు ముద్రలు మన శరీరం మీద ఉన్నాయా? క్రీస్తు కోసము మనము అవమానం భరించగలుగుతా ఉన్నామా? యేసు ప్రభు కోసము చిన్న నిందను, చిన్న గాయాన్ని మనం బేర్ చేయగలుగుతా ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దామండి. చూడండి, అపోస్తులైన పౌలు ఈ ముద్రల గురించి ఒక అవమానంతో చెప్పట్లేడు ఈ మాటని.
ప్రౌడ్‌గా చెప్తా ఉన్నాడు. నేను క్రీస్తు ముద్రలు నా శరీరం మీద ధరించాను. ఇక మీదట నన్ను ఎవరు శ్రమ పెట్టవద్దు. ఇదే మాటను మనమందరం చెప్పగలగాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, క్రీస్తు ముద్రలు మనం ధరించాలి. యేసు ప్రభు కోసము ఈ లోకంలో మనం ప్రయాసపడాలి. వ్యర్థమైన వాటి కోసం గాదండి. ఈ ఈ ప్రస్తుత కాలంలో జూస్తే మన ప్రయాసమంతా గూడా వ్యర్థమే. ఒకరోజు మట్టికి మట్టిగా కలిసిపోయే వాటి కోసం మనం ప్రయాసపడతా ఉన్నాం. ఒకరోజు ఈ లోకంలో విడిచిపెట్టి మనము వెళ్ళిపోవలసిన వాటి కోసం ప్రయాసపడతా ఉన్నాము. కానీ శాశ్వతమైన దేవుని రాజ్యం కోసము మనం ఎంతగా ప్రయాసపడతా ఉన్నాం, ఎంతగా ముద్రలు ధరించుకుంటా ఉన్నాము ఆలోచన చేద్దాము. లేవి లేవియా కాండము 19:28 చదువుకుందాం. చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. చూడండి, చచ్చిన వారి కొరకు మీ దేహము చీరుకొనకూడదు. కొన్నిసార్లు వ్యర్థమైన వాటికి మన గాయాన్ని చీరుకుంటా ఉన్నామంట. కట్ చేసుకుంటా ఉన్నామంట లైఫ్‌ని. యవనస్తులు చాలా మంది వాళ్ళు ఇష్టపడిన వారి కోసము అలా గాయాలు చేసుకుంటా ఉంటారు. బాడీని కట్ చేసుకుంటా ఉంటారు. కొంతమంది పేరెంట్స్ ఫోన్ ఇప్పియలేదని, లేకుంటే పేరెంట్స్ నేను అనుకున్నది ఇవ్వలేదని గాయం చేసుకునే బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోయిన బిడ్డలున్నారు. సో ఎవరి కోసము మనం గాయం చేసుకుంటా ఉన్నాము శరీరం మీద? వాక్యం చెప్తా ఉంది, మీ దేహమును మీరు చీరుకొనకూడదు. పచ్చబొట్లు, కొంతమంది టాటూస్ వేసుకుంటా ఉంటారు. లోక సంబంధమైనవి ఇవి మీ దేహాన్ని పొడుచుకొనకూడదు అని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు ఈ లోక సంబంధమైన వాటి కోసము గాయాలు తెచ్చుకోవద్దు. ఆ గాయాలన్నీ గూడా వ్యర్థమైనవి అని వాక్యం చెప్తా ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇర్మియా గ్రంథము 30:12 చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. మానవుడు భరించే వ్యాధి చాలా ఘోరమైనదంటండి. ఈ వ్యాధి ఏ వ్యాధి అంటే పాపము అనే వ్యాధి. దీనికి మెడిసిన్ లేదు. దీనికి ఔషధం లేదు. దీనికి నువ్వు మళ్ళీ ఈ పాపం నుండి నువ్వు కోలుకునే రీతిగా ఎటువంటి మెడిసిన్ కూడా లేదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మరి ఇంత ఘోరమైన పాపమును మనం ఎలా ఈజీగా తీసుకుంటా ఉన్నామండి. దేవుడు పాపమును అసహించుకుంటా ఉన్నాడు. దేవుడు వ్యతిరేకతను అసహించుకుంటా ఉన్నాడు. ఆయనకు వ్యతిరేకంగా జీవించే బిడ్డలను దేవుడు చూస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, పాపము దేవునికి అయిష్టము. సో, ఆహ్, ఇది చాలా ఘోరమైన వ్యాధి. అంటే నువ్వు ఈ లోకంలో మనం అనుభవించే వ్యాధులన్నిటికంటే కొన్నిసార్లు కరోనా అనేది మనము జ్ఞాపకం చేసుకుంటే, అమ్మో! చాలా భయంకరమైనది అనుకుంటాము. దానికంటే మించింది లేదని అనుకుంటా ఉంటాము. ఆ రోగానికి మించింది లేదని అనుకుంటా ఉంటాం. కానీ దానికంటే మించిందేంటంటే పాపమండి. పాపము బహుఘోరమైనది అని వాక్యము స్పష్టంగా మాట్లాడుతా ఉంది. సో పాపము అనేది మన జీవితంలో ఉండకుండా మనం జాగ్రత్త పడాలా. పాపమును మనము దానికి దూరంగా ఉండడానికి మనము ప్రయాస పడాలా. పాపమును ఎప్పుడు కూడా మనము ఈజీగా తీసుకోకూడదు. ఇంకా చూద్దాము, ఇర్మియా గ్రంథము 30:17 చదువుకుందాము. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడిన దనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. చూడండి, 12వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ వ్యాధి బహుఘోరమైనది, ఇది బాధకరమైనది.
దీన్ని ఎవ్వరు ఈ లోక సంబంధులు ఎవ్వరు కూడా ఈ వ్యాధిని బాగు చేయలేరని ఆ వచనంలో చూస్తా ఉన్నాం. కానీ 17వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. అట్టి ఘోరమైన వ్యాధి అయిన పాపమును నేను మాన్పుతాను, నేను కడిగి వేస్తాను, నేను హీల్ చేస్తానని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతా ఉన్నాడు. చిన్న తప్పులే గాని, పెద్ద తప్పులే గాని, ఏదైనా గాని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ గాయాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను తిరిగి ఆరోగ్యకరంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంత చక్కటి అవకాశము దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. నిజంగా గత వారంలో మనం చూస్తే ఎంతో మంది ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయారండి. 240కి ఇంకా మించిన వాళ్ళు, ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు కేవలం 240 మందే. ఇంకా ఆ డాక్టర్స్, అక్కడ ఉన్న మెడికోస్ కూడా చాలా మంది చనిపోయినట్టు చూస్తాను. వాళ్ళకు అవకాశం కూడా లేదండి ఓ- ఈ ఈ యొక్క డిసిషన్ తీసుకోవడానికి, లేకుంటే నా లైఫ్ లో నా తప్పిదములు కడగబడాలి అని తీసుకునే అవకాశం కూడా లేకుండా అర్ధాంతరంగా వాళ్ళ లైఫ్స్ ముగించబడ్డాయి. కానీ మన జీవితంలో ఈ రోజు దేవుడు పొడిగిస్తా ఉన్నాడంటే, ఆయుష్ పొడిగిస్తా ఉన్నాడంటే కారణము దేవుడు మరి యొక్క అవకాశం ఇస్తా ఉన్నాడు సరి చేసుకోవడానికి, మరి ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు పాపమును కడిగేసుకోవడానికి, మరి ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు గాయములు మాన్పడానికి, నేను ఆరోగ్యంగా మార్చడానికి. సో ఈ రోజు ప్రభు యొక్క కృపాస కృపాసనం యొద్దకు మనం వస్తాము. ఆయన సన్నిధిలో మనము మన తప్పిదములను ఒప్పుకుందాము. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ గాయములు మనకు, ఆ మచ్చలు ఏవైతే ఉన్నాయో అవి ఏమి సూచిస్తా ఉన్నాయంటే, ఏదో మన జీవితంలో భయంకరమైన సంఘటన జరిగింది అని ఆ మరకలు మనకు రిమెంబర్ చేస్తా ఉన్నాయి. అండ్ ప్రతి మరకకు ఒక రీజన్ ఉందండి, ఒక కారణం ఉంది. చాలా సార్లు మనము ఫేస్ పైన ఏదైనా గాయం ఉంటే కూడా అడుగుతా ఉంటాం, ఇక్కడ ఏమైంది అంటే వాళ్ళు చెప్తా ఉంటారు, ఓ చిన్నప్పుడు నేను అక్కడ పడ్డాను, ఇలా అయింది, అలా. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంటది ప్రతి ఒక్కరి లైఫ్ లో. ప్రతి గాయం వెనక ఒక స్టోరీ ఉంటా ఉంది, ఒక రీజన్ ఉంటా ఉంది. ప్రతి పాపము వెనక కూడా ఒక రీజన్ ఉంటా ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మన శరీరంను ఎలా సృష్టించాడంటే, మన శరీరంలో ఎక్కడ గాయమైన మచ్చ మిగిలిపోతది. హల్లెలూయా. అయితే ఒక్క అవయవం ఉందంట మన శరీరంలో, దానికి గాయమైన కూడా మచ్చ మిగలదంట అండి. ఆ అవయవం ఏంటంటే మన నాలుక. నాలుకను దేవుడు ప్రత్యేకంగా సృష్టించాడు. ఆ నాలుకకు ఎన్నిసార్లు గాయమైన, మనం ఎన్నిసార్లు ఖర్చుకున్నా కూడా ఆ తిరిగి నాలుక మీద ఏ గాయం ఏర్పడదు, ఏ మరక ఏర్పడదు. అలా దేవుడు దాన్ని సృష్టించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఫిజికల్ స్కార్స్ చూస్తున్నాం, ఎమోషనల్ స్కార్స్ చూస్తా ఉన్నాము. శరీరం మీద తగిలిన గాయాలు, మరకలు చూస్తా ఉన్నాము. అలాగే ఎమోషనల్ గా హృదయానికి తగిలిన గాయాలు, మరకలు కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ యొక్క ఫిజికల్ స్కార్స్ ని మనము లెక్క చేయనవసరం లేదు, కానీ మన హృదయానికి తగిలిన గాయాలు, మరకలు చాలా ఘోరమైనవండి. కొంతమంది హృదయంలోనే, మనసులోనే పెట్టుకొని కుమిలిపోతా ఉంటారు కొన్ని సంఘటనలు. కొంతమంది సంవత్సరాల తరబడి ఆ గాయాన్ని నెమరేసుకొని నెమరేసుకొని బాధపడతా ఉంటారు. ఇవన్నీ కూడా ఎమోషనల్ స్కార్స్, మన మానసికంగా మనం ఎదుర్కొంటున్న మరకలండి ఇవన్నీ. సో వీటన్నిటి నుండి మనం బయటికి రావాలా, మన మైండ్ సెట్ ని మనం మార్చుకోవాలా. ప్రతిరోజు దేవునిలో ఆనందించడం మనం నేర్చుకోవాలా. ఎప్పుడో జరిగిన గాయాలను జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ ఈ రోజును బట్టి మనము దేవునిలో ఆనందించాలా.
రేపు మనది కాదు. నిన్నటి దినము మనం మార్చలేము. ఈ రోజు మాత్రమే మనదండి. టుడే ఈజ్ అవర్ డే. ఈ రోజును ఆనందిద్దాం, సంతోషిద్దాం, హెల్ప్ చేద్దాము. మన వల్ల అయితే ఇతరులను సంతోషపెడదాము, కానీ ఇతరులను గాయపరచకుండా జాగ్రత్త పడదాము. ప్రియ సహోదరి సహోదరుడా, చివరిగా దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే, ఎప్పుడైతే మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తామో అప్పుడు మనము దేవుని ముందు మనం నిలబడినప్పుడు ఆయన మనము ఈ ఈ లోకంలో ఎన్ని గోల్డ్ మెడల్ సంపాదించామో హ్మ్. అడగడు, ఎంతగా మనం ఆస్తులు కూడా పెట్టుకున్నామో అడగడు. కానీ మన యొక్క గాయాలు, మన మరకలు చూస్తాడండి ఆయన. మన అతిక్రమముల చేత చేయబడిన మరకలు మన హృదయం మీద చూస్తా ఉంటాడు. అందుకే వాక్యం చెప్తా ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకొనును. మనం క్రీస్తు రక్తంతో కడగబడాల. నిష్కలంకమైన నిర్దోషమైన ఆయన రక్తముతో కడగబడినప్పుడు నువ్వు తీర్పు దినమున నీ గాయములు కనబడవు, నీ పాపము కనబడదు. ఆయన రక్తమే నీ మీద కనబడతా ఉంటదండి. ఆయన రక్తము ద్వారా నువ్వు నేను నీతిమంతులుగా తీర్చబడతాము. నువ్వు నేను పరలోకాన్ని స్వతంత్రించుకుంటాము. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు గురించి చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సంసోను. సంసోను గాయపరచబడ్డాడు. ఎవరి కోసం అంటే ఒక స్త్రీ కోసము, దెలీలా కోసము ఆయన గాయపరచబడ్డాడండి. దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని ఆయన దేవుని కోసము వాడలేదు గాని ఒక స్త్రీ కోసము వెచ్చించాడు. ఏ స్త్రీ కోసం అయితే తను సమయమంతా వేస్ట్ చేసుకున్నాడో అదే స్త్రీ ఆయనను ఒక రోజు మరణానికి అప్పగించిందండి. ఈరోజు సంసోనును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్తంభాల మధ్యలో కట్టివేయబడ్డాడు. ఆయన రెండు కండ్లు తీసేశారు. ఆయన రెండు కండ్లు పెరికివేయబడ్డాయి. ఆయన మరణించినట్టు మనం చూస్తా ఉన్నాం. ఈ గాయాలన్నీ ఎవరి కోసం అండి? ఎవరి కోసం సంసోన్ దెబ్బలు తిన్నాడు? ఎవరి కోసము ఆ కండ్లు పెరికివేయబడ్డాయి? ఎవరి కోసం స్తంభాల మధ్యలో కట్టబడ్డాడంటే ఒక స్త్రీ కోసము, ఈ లోక సంబంధమైన వాటి కోసం అండి. ఇవి ఎన్నత ఇవి ఎన్నిక చేయలేనివి అవి. సో మనం కూడా చాలా సార్లు ఈ లోకపరమైన వాటి కోసం గాయాలు పాలవుతా ఉన్నాము. శరీరాన్ని నష్టపరుచుకుంటా ఉన్నాము. అయితే దేవుని కోసము మనము ఆ గాయాలు కలిగి ఉండాల. అపోస్తులైన పౌలు ఒక మాట అంటా ఉన్నాడు, ఇది చెప్పి నేను ముగించేస్తాను. 2 కొరింథీలకు రాసిన పత్రిక 11:24 చదువుకుందాం. 2 కొరింథీలకు రాసిన పత్రిక 11:24 నుండి. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, నేను క్రీస్తు కోసము శ్రమ పడ్డాను ఈ లోకంలో. ఆయన కోసము దిగంబరునిగా ఉన్నానని చెప్తున్నాడండి. ఆయన కోసము చలిని తట్టుకున్నాను. ఆయన కోసము నా సొంత జనులతో గాయ గాయపరచబడ్డాను. అవన్నీ నేను బేర్ చేశాను క్రీస్తు కోసము.
సంసోను లోకం కోసము భరించాడు. పౌలు భక్తుడు క్రీస్తు కోసము శరీరం మీద ముద్రలు ధరించాడు. ఇంకా అంటున్నాడు, ఆ అరణ్యంలో నేను ఎన్నో సార్లు అరణ్యంలో ఆపదల్లో ఉన్నాను, సముద్రంలో రాత్రింబగళ్ళు గడిపి తిని. చూడండి, మనము ఇంట్లో కొన్నిసార్లు చలికాలంలో ఇంట్లో ఉండాలంటేనే ఇంట్లో ఆ చలికి వణికిపోతా ఉంటాం. సముద్రంలో 24 hours ఉండడం సాధ్యమా అండి? ఆ కూల్ టెంపరేచర్ కి, ఆ సాల్ట్ వాటర్ కి శరీరం అంతా కొన్నిసార్లు ముడతలు పడి, ఏ నీళ్ళలో ఉంటేనే ముడతలు పడుతుంది. ఆయన ఎలా రాత్రింబగళ్ళు ఉన్నాడు ప్రభువు కోసము. ఆయన ఎలా రాళ్లతో కొట్టబడ్డాడు. ఇవన్నీ మనము చదువుతా ఉంటే మనము పడే శ్రమ చాలా తక్కువ అండి. 1% కూడా మనం శ్రమ పడట్లేదు ప్రభు కోసము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఏంటంటే, మనము మరకలు ధరిస్తామంటే అవి పాపపు మరకలు కాదు గాని క్రీస్తు కొరకైన ప్రయాసమును ధరిస్తాము. ఇంకా అంటున్నాడు, ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవే చాలా ఎక్కువ అనిపిస్తా ఉన్నాయి. కానీ పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకుందాము. పాపము అనే మరకను కడిగి వేసుకుందాం. నిష్కలంకమైన నిర్దోషమైన ప్రభు రక్తంతో మనము కడగబడదాము. నీతిమంతులుగా మనం మార్చబడదాము. ఆయన కోసం ఈ లోకంలో బ్రతుకుదాం. ఆయన కోసం నిందలైన, ఆయన కోసం అవమానములైన ఏది మనం భరించినా కూడా వాక్యం చెప్తా ఉంది, ఆయన కోసము పడిన శ్రమ రాబో దినాల్లో ఆయనను ఎదుర్కొనే మహిమ ఎదుట ఎన్న తగినది కాదు అని వాక్యం చెప్తా ఉంది. మనం ఎంత శ్రమ పడినా ఆ మహిమలో మనం ప్రవేశించడానికి, మహిమ శరీరాలతో మనము దేవుని రాజ్యంలో వెళ్ళడానికి, ఆ మహిమ ఎదుట ఎన్ని గాయాలు పడినా కూడా అవి ఎన్న తగినవి కావని పౌలు భక్తుడు అంటా ఉన్నాడు. సో అలా మనం జీవిస్తాము. దేవుని రాకడలో మనం ఎత్తబడదాము. చిరకాలము ఆ నిత్య నిలువరమైన పట్టణములో, ఆ దగదగ మెరిసే పట్టణములో పాలి భాగస్థులుగా మనము ఎల్లప్పుడూ ఆయనతో ఉందాం. సో అందరం కళ్ళు మూసుకుందాము. ఒక చిన్న నిర్ణయము ఈ ఉదయకాల సమయంలో మనం అందరం తీసుకుందాము. ఒకసారి మనకు మనం రక్షించుకుందాము. ఎవరి కోసం మనం గాయపరచబడతా ఉన్నాం? దేనికోసము గాయపరచబడతా ఉన్నాం? మట్టికి మట్టిగా కలిసిపోయే వాటి కోసం గాయాలు పాలవుతా ఉన్నామా? వ్యర్థమైన వాటికి గాయాలు పాలవుతా ఉన్నామా? ఒకరోజు ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వాటి కోసము గాయపరచబడతా ఉన్నామా? మనకు మనం పరీక్షించుకుందామండి. ఒకవేళ అలా మనం గాయపరచబడుతున్నట్లయితే ప్రభువు ఈరోజు మనల్ని పిలుస్తా ఉన్నాడు. నా కోసము జీవించు, నా కోసము బ్రతుకు ఈ లోకంలో అని ఆయన పిలుస్తా ఉన్నాడు. క్రీస్తు ముద్రలు ధరించుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఆయన కోసము ఎటువంటి ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధపడదాము. అంత్య దినాల్లో ఉంటా ఉన్నాం. ఎక్కడ చూసినా వేదన, ఎక్కడ చూసినా మరణాలు కబలిస్తా ఉన్నాయి. ఎక్కడ చూసినా యుద్ధాలు, నెమ్మది లేని పరిస్థితి. ఇవన్నీ ఆయన రాకడకు సూచనలండి. సమయము లేదు, ఆలస్యము చేయకుండా మన జీవితాలు ప్రభువుకు సమర్పించుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీ మెల్లని స్వరము ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించినందుకై నీకు వందనాలు ప్రభా. ఏ పాటి వారమయ్యా, ఎందుకు పనికిరాని వారము తండ్రి. ప్రభా, నీవు ఈ లోకంను సృష్టించిన దేవుడో ప్రభా,
మరి నీవు ప్రభా భూమి ఆకాశములను సృజించిన వాడవు. వాటి పక్కన మేము ఎంతటి వారము తండ్రి. నువ్వు ఎన్నుకోదగిన వారము కాదు, నువ్వు ఎంచదగిన వారము కానే కాదయ్యా. కానీ కేవలము నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, మాకిచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇదిగో తండ్రి, మా శరీరం మీద పాపము అనే ముద్రలు ఉండకుండా, మా యొక్క హృదయము మీద పాపము అనే మరకలు ఉండకుండా మమ్మల్ని కడగండి అయ్యా. తల నుండి అరికాలు వరకు కడిగి పరిశుద్ధపరచండి ప్రభా. క్రీస్తు ముద్రలు మేము కలిగి ఉండాలి ప్రభా. మా శరీరం మీద ఏ గాయమైన ఉందంటే, ఏ నింద అయినా ఉందంటే, ఏ అవమానమైన ఉందంటే, అది కేవలము నీ కోసము పడిన గాయమై ఉండాలయ్యా. అలా మా జీవితాలను మీరు తీర్చిదిద్దండి ప్రభా. ఇదిగో ప్రభా, నీవు మా కోసము ప్రాణ త్యాగము చేసిన దేవుడు ప్రభా. నీవిచ్చిన రక్షణను బట్టి మేమేమి చెల్లించలేమయ్యా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. వాక్యం విన్న బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి కుటుంబాలను దీవించండి అయ్యా. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో గొప్ప సంతోషం, సమాధానం, నెమ్మదితో వారిని నింపి ఈ రోజంతయు నీలో ఆనందించే భాగ్యంను దయచేయండి. మరొకసారి ప్రభు నాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశంను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని గణపరుస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం ఆమె తండ్రి. ఆమేన్.